అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. ఈ రోజు నేను ఒక చాలా ముఖ్యమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దానికి వచ్చాను. సో ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే ప్రస్తుతానికి ప్రజాప్రతినిధిగా అంటే ప్రజలకు సేవ చేస్తున్నారు, కానీ అంతకంటే ముందే రాజకీయాలకు రాక ముందుకే కూడా ప్రజలకు తన సొంత నిధులతోని సొంతంగా ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ఆలేరు ప్రభుత్వ విప్ అండ్ ఎమ్మెల్యే గారు బీర్లా ఐలే గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగున్నారా? ఫైన్. సో ముందుగా నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు విధంగా నాకు ఈ రాజకీయము, మీరు ఎమ్మెల్యే అన్ని అన్నదానికంటే ఎక్కువగా మీరు ఈ అంబులెన్స్ సర్వీసెస్ ఇవన్నీ పెట్టిన అని తెలుసుకున్న తర్వాత నాకు చాలా క్యూరియాసిటీ పెరిగిందన్న, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్న ఉద్దేశం నాకు బాగా. సో ఎందుకని అంటే ఈ అంబులెన్స్ సర్వీసెస్ కానీ ఇంకా చాలా సర్వీసెస్ విన్నాను, మీరు సొంత జేబులో డబ్బులు పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. అంటే అట్లా చేసి రాజకీయాలకు రావాలని అది ఫస్ట్ గా ముందుగా ప్లానా, లేకపోతే ప్రజలకు సేవ చేయాలని నిజంగా అలాంటి సర్వీసెస్ ఇచ్చారా? మొదటి నుంచి కూడా మాది పేద కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఇలా ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినంటే ప్రజల ఆశీర్వాదం, వాళ్ళకు చేసినటువంటి సేవలు, వాళ్ళలో ఒకటిగా వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా. ముఖ్యంగా కరోనా సమయంలో నా హృదయం తరక్కపోయింది. కరోనా ఒక చనిపోయే రోగం కాదు, కానీ దానికి భయభ్రాంతులై కనీసం ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి సమయంలో ప్రభుత్వం అంబులెన్స్లు కూడా భయపడ్డాయి ఆ రోజుల్లో. మాకేడ కరోనా నడుతుంది అనే ఉద్దేశంతో బిడ్డకు తల్లికి బిడ్డ కొడుకు ఇట్లా ముట్టుకోలేటువంటి సమయంలో కూడా నా మనసు తరచుకుపోయి నేను 4 అంబులెన్స్ పెట్టినా. స్వయానే కరోనా వచ్చిన నేనే తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసిన. ఆ సమయంలో ఏమంటే ప్రజలకు సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పం. రాజకీయాలు అయితే గత 33 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తున్నా. ఓకే అన్న. ప్రజా జీవితంలో ఉన్న సర్పంచ్గా, ఎంపీటీసీగా, చైర్మన్ గా 33 సంవత్సరాలు యునానిమస్ గా పాలక సంఘంగా ఉన్నా. నాకు సేవలేం కొత్త కాదు, రాజకీయాల కోసం సేవలు కాదు. నిత్యం ఒక 10 మందిని ఆదుకుంటే దాంట్లో ఉన్నటువంటి తృప్తి, దాంట్లో ఉన్న ఆనందం ఇంకో దాంట్లో ఉండదు. కాబట్టి నేను ఒక పేదోడికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో ముందుకు పోయినా. కరోనా ప్యాండమిక్ నుంచి చాలా మంది ప్రాణాలు రక్షించి ఆ సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సమయంలో కూడా కూరగాయలు, మాస్కులు, శానిటైజర్, కోడిగుడ్లు వీళ్ళన్నీ కూడా సప్లై చేసి వాళ్ళ ఆశీర్వాదంతో నేను వాస్తవానికి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచినంటే వాళ్ళకు ఒక సేవకుడిగా నన్ను గుర్తించింది. కాబట్టి మా బిడ్డ బీర్లలో అయితే సేవ చేస్తాడు, ఈ ప్రాంతానికి అలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి భారీ మెజార్టీతో గెలిపించింది. సో మీ గురించి నేను నేను షాక్ అయిన విషయం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే అన్న, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ సొంత గ్రామానికి ఒక ముఖ్యమంత్రిని రప్పించారంటే నిజంగా అసలు ఏంది, అసలు అంతా మీకున్న నెట్వర్క్ ఏంది, అసలు ఏం జరిగింది అప్పుడు? నేను ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నదేవాలని ఆలోచన చేస్తాను. ఒక గ్రామానికి యాక్చువల్ నిజం చెప్పాలంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉంది. ఆంధ్రప్రదేశ్ లిటరల్గా చెప్పాలంటే అప్పుడు తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతున్న రోజులను కూడా అనుకోవచ్చు. అట్లాంటిది ఒక ఆంధ్రాకి ఫేవర్ గా ఉన్న ముఖ్యమంత్రి, ఆంధ్రాకి ఫేవర్ అని చెప్పొచ్చు, ఊరికి తీసుకొచ్చారు సర్పంచ్ స్టేజ్ లో ఉండి. మీరు అలాంటి సమయంలో కూడా మా ఊరికి, మా మండలానికి నిధులు సుమారు 8-9 కోట్ల నిధులు శాంక్షన్ చేయించిన ఒక గంట సేపట్ల. అప్పట్లో ఒక్కటే స్టేజ్ మీద సైదాపురానికి 3,20,00,000, యారుట మండలానికి 5 కోట్లు, అంటే 8,20,00,000 రూపాయలు గంట సేపట్ల అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారితో శాంక్షన్ చేయించి డ్రైనేజీ, సీసీ రోడ్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన ఘనత అప్పుడు నాకే దక్కింది. నేను ఏమంటే ఏ పదవి చేసినా పదవి వచ్చిందని విర్రవేగడం కాదు, ఆ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ఆ ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలి తప్ప పదవి అనేది ఏదో వచ్చింది అని విరవేగితే ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. నేను సర్పంచ్ చేసిన, ఎంపీడీస్ చేసిన, దానికి ఒక వన్నె తెచ్చిన. అదే నమ్మకంతో అలాగే ప్రజలు నన్ను ఆశ్రయించి భారీ మెజార్టీ గెలిపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవక ముందు ఎంత కష్టపడుతున్నానో గెలిచేంత కూడా నిత్యం ప్రజలతో ఉన్నా. ఈరోజు మీరు చూడండి, 3 మండలాలు ప్రోగ్రాం చేసి ఇవాళ నేనే, మా గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గం కూడా రైతులకు తీపి కబురు, రైతును రాజు చేయడం కోసం
ఎలక్షన్ల కంటే ముందు తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయాస్తం 6 గ్యారెంటీలతో పాటు రైతులకు పెద్దపీట వేయాలి, రైతులు అప్పుల్లో ఉండొద్దు, రైతు రాజు కావాలి, రైతు ఆత్మహత్యలు ఉండొద్దు, రైతులు గత 5 సంవత్సరాల నుంచి చేసినటువంటి బ్యాంకులో ఉన్న అప్పులు ఏకకాలంలో తీరాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నిన్న మంత్రివర్గం ఆమోదం కూడా పొంది ఈ 15 రోజులనే ప్రతి రైతన్నకు ఆగస్టు 15 లోపు ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం. అదేవిధంగా రైతు బంధు కూడా వేసినాం, ప్రతి రైతుకు అండ ఉన్నాం, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం, ఫర్టిలైజర్ అందిస్తున్నాం, కల్తీ లేకుండా అరికట్టినాం. గతంలో ప్రభుత్వాలు నెలల తరబడి ధాన్యం కొంటే మేము ఒకే నెలలో మొత్తం ధాన్యం కొనుగోలు చేసి వాళ్ళు నెలకు 15 రోజులకు డబ్బులు ఇస్తే మేము కొన్న 3 రోజులకే రైతుల ఖాతాలో డబ్బులు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రైతులకు పెద్దపీట వేసింది. గత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో రైతులకు ఎన్నో రకాల ఇన్పుట్ సబ్సిడీ, పరికరాల సబ్సిడీ, యంత్రాల సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ, ఎరువులు సబ్సిడీ ఇచ్చినాం. కానీ కేసీఆర్ అవన్నీ బంద్ చేసి ఓట్ల రాజకీయం కోసం ఒక రైతు బంధు అని పెట్టిండు. ఇప్పుడు మేము రైతు బంధు కాదని సబ్సిడీలు అందిస్తే ప్రజలు రైతు బంధు అంటున్నారు. అట్లని గతంలో ఉన్న స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసుకుంటూ రైతులకు అన్ని విధాలు అందుబాటులో ఉండాలి, నాణ్యమైన విత్తనాలు ఉండాలి, ఎరువులు ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కూడా రైతులకు పెద్దపీట వేసి నిన్న రైతు రుణమాఫీ మీద డిక్లరేషన్ చేసి మంత్రివర్గ ఆమోదం పొందింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రైతాంగం మొత్తం గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులకు పాలాభిషేకాలు చేసి మీరు చూస్తా ఉన్నారు. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ చూసుకున్నట్లన్నా నా యొక్క ఛానల్లో మంచి చేస్తే నేను ఎట్లా ప్రజలకు కానీ దగ్గరికి తీసుకుపోవడం ఎంత ప్రయత్నిస్తామో సేమ్ టైం నేను అడిగే విధానం కూడా కొంచెం కలుగునే ఉంటుంది అన్న, లిటరల్ గా చెప్పాలంటే. ఎట్లా అనుకో. సో నేను అడిగే విధానం చూసి నేనేదో వేరే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని మా మీద అంటే మీరు రాజకీయ నాయకులు బురదలు జరుపుకునే విధంగా ఏ రకంగా చెప్తా, నువ్వు ఓటాడు సీదాడు చెప్తా. ఒక ఎంపీటీసీ సర్పంచ్ స్థాయి నుంచి ఇంత షార్ట్ టర్మ్ లో మీరు ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిరంటే మీరు ఎలాంటి అవినీతి చేయకుండానే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగినారా? ప్రజాసేవ చేసిన ఎమ్మెల్యే కావడానికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నందు సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాదు. ఎమ్మెల్యే కావడానికి, సర్పంచ్ కావడానికి, ఎంపీ కావడానికి డబ్బులు అవసరం లేదు. పార్టీ అండదండలు ఉండాలా, వ్యక్తిగా మంచి పేరు ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, అంటే ఇప్పుడు సేవ చేయాలా. మీరు మొన్న గెలిచిన ఎలక్షన్లలో మీరు డబ్బులు పంచకుండా గెలిచినారా? నా దగ్గర డబ్బులు ఎక్కడివి? ప్రజలే నాకు డబ్బులు ఇచ్చారు. నా బండ్లలో పెట్రోల్ పోసారు, డీజిల్ పోసారు, పనులే ప్రజలే ఎదుర్కొన్నారు. అరే అంత పెద్ద కరోనా పాండమ్లా ఏ ఆపతున్నా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఆటో కార్మికులకు కానీ, 4th ఎస్టేట్ వాళ్ళకి కానీ అన్ని వర్గాలకు నేను హక్కులు చేర్చుకున్నా. కాబట్టి నాకు వాళ్ళు ఇంకా బ్యాక్ పుష్ ఇచ్చి మా బిడ్డ రావాలని చెప్పి ఎదురుపడి పెట్టు. రాజకీయాలు చేయాలంటే డబ్బులు అంటే డబ్బులు వేరే కొద్దున్నారు. తెలంగాణలో 119 సీట్లకే ఇలా ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగినాయి. అట్లంటే వేరే మంది 1,00,000 కోట్లు ఉన్నారు. మరి ఎందుకు రాలేదు వాళ్ళు? ఆలయంలో ఎంతో మంది ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం, సూట్ కేసులు పట్టుకొని వచ్చారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలూరులో బీర్లైన వ్యక్తి సేవకుడిగా సేవ చేస్తున్నాడు. ఈయనైతే ప్రజలు ఆస్వాదిస్తున్నారు. నాకు రూపాయి లేకుండా నా ఇంటికి బీఫామ్ పంపిరు వాళ్ళు. మీరు చెప్పే విధానం ఏమో మీ ఇంటికి బీఫామ్ పంపిరని మీరు అంటారు. మరి బీర్ల ఐలయ్య గారు రేవంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి ఎన్ని కోట్లు సూట్ కేసు పంపించారు? నేను ఒకటే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీలో సూట్ కేసుల సంస్కృతి బంద్ అయింది. అంటే గతంలో అంటారు, గతంలో ఢిల్లీ నుంచి సూట్ కేసు తీసుకొని వచ్చే వాళ్ళకి ఇచ్చేది అంటారు. కానీ నాకు తెలివి వచ్చిన కాంచెల్లా నేను గమనించిన దాంట్లోకల్లా ప్రజలకు సేవ చేసినోడే ప్రజానాయకుడు. ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్లకు అండుదండగా ఉండి వాళ్ళ మన్నలు పొందినోడే నాయకుడు. గత 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం విప్పాయి ఎన్నో రకాల 100,000 కోట్లు సంపాదించి మొన్న ఓటుకు 2,000 పంచారు. మరి ఎందుకు ఓడిపోయారు? 50,000 మెజార్టీ తోటి 50,000 మైనస్ తోటి ఎందుకు ఓడిపోయారు? నా దాని రూపాయి లేకుండా ప్రజలను ఆస్వాదించారు కదా. ప్రజాసేవ, ప్రజా సమస్యల మీద స్పందిస్తారని మీరు ఒకటి గమనించండి. ఈ రోజు రైతుల మీద, రైతు సమస్యల మీద అక్కడ
రైతు అధికారులతోటి ఇలా వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం పెట్టినాం. వారానికో సమీక్ష సమావేశం పెడుతున్నాం. అంటే మీరు ప్రజల కోసం కదా. ఆగస్టు 15 వరకు మీరు రైతు బంధు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. మరి ఇప్పటి వరకు ఈ రైతు రుణమాఫీ అందిన వాళ్ళు చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా. మరి ఇది మీ యొక్క నిర్లక్ష్యం చెప్పుకోవచ్చు కదా. ఎలక్షన్ మేము పోయే ముందే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మేనిఫెస్టోలో పెట్టిండు. తల్లి సూర్యపిచ్చుడు అభయశ్రమ 6 గ్యారెంటీలతో పాటు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. వరంగల్ రైతు డిక్లరేషన్ లో మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ ఆ రోజు చెప్పిండు మేము రైతులను ఆదుకుంటామని చెప్పిండు. కాంగ్రెస్ భరోసా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు, నాకు అధికారం రాగానే ఉచిత కరెంట్ అన్నారు, 9 గంటల కరెంట్ ఉచిత కరెంట్ పెట్టింది రాజశేఖర రెడ్డి. డిసెంబర్ కాలంలో 1 లక్ష రూపాయలు మాఫీ అన్నాడు. ఏ కాలం చేసినాం? డిసెంబర్ 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు ఏకపక్షంగా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. మీరు అర్జెంట్ గా మళ్ళీ మీరు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి 2 లక్షలు తీసుకురామన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయినా వా ఇంట్రెస్ట్ ఏదున్నా డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు జూలై 9, ఆగస్టు 15 లోపు ఏదున్నా మేము ప్రభుత్వమే కట్టేది. రైతు మీద రూపాయి ఇస్తున్నాం కదా. ఏ ఇంట్రెస్ట్ పడ్డా మేము ప్రభుత్వమే కడుతుంది కదా. అంటే ప్రభుత్వంలోకి వచ్చేసరికి మేము అధికారం చేపట్టినాక ఒక్కొక్క శాఖ మీద రివ్యూ చేస్తే పీకల్ లోతు ఊరుకుపోయిన అప్పులలో అంటే అప్పుడు తెలియదు. అంటే తెలుసు రాష్ట్రం కేసీఆర్ తోటి దివాలా తీసిన సంగతి తెలుసు. కానీ క్షుణ్ణంగా శాఖలను పరిశీలించిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ఒక్కొక్క శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేసి ఏ విద్యుత్ శాఖలు ఏముంది, వ్యవసాయ శాఖలు ఏముంది, రెవెన్యూ శాఖలు ఏముంది, ఎంత సర్వీస్ నోటు బడ్జెట్ ఉంది, కాళేశ్వర కుంభకోణం ఏంది, లిక్కర్స్ కుంభకోణం ఏంది, ఇక్కడ ఇసుక మాఫీ ఏంది, ఇవన్నీ ఒక్కొక్కరు తవ్వుతుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది. 70 ఏళ్ల స్వతంత్ర కాలంలో ఇవాళ కేసీఆర్ ఈ 10 ఏళ్ళలో చేసిన దోపిడీ ఏ రాష్ట్రంలో జరగలేదు. మొత్తం దాచుకోరు ఎలా లక్షల్లో ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు ఆలోచన చేసిర్రు, ఈ దోపిడీ పాలన ఉండొద్దు, ప్రజాపాలన రావాలి, తల్లి సోనియమ్మ రాజ్యం రావాలి. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కానీ రుణం తీసుకుంటేనే మన తెలంగాణలో రైతులు, కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు అందరూ బాగుపడతారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు ఆస్వాదించారు. మేము పనిచేస్తున్నాం. సరే, కేసీఆర్ గారు లంక బిందెలు పెట్టిపోయేదేమో అనుకొని మేము అధికారం పీఠం మీద కూర్చున్నాం. వచ్చి ఇక్కడ చూస్తే ఖాళీ కుండలు దర్శనం ఇచ్చినాయి. సో పీకలు తప్పులు చేసింది కేసీఆర్ గారు అని చెప్పి మీరే అంటున్నారు. మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తారా? తెలంగాణ అంటేనే ధనిక రాష్ట్రం. తల్లి సోనియా ఇచ్చిన మిగులు బడ్జెట్, లంక బిందెలు తీసుకుపోయి కుండలు పెట్టిన సంగతి మాకు తెలుసు. అది ప్రజలకు మేము వివరించినాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కటి మేము శ్వేతపత్రం ద్వారా విడుదల చేసినాం. కానీ మీరు అధికారం ఇస్తే ఒక్కొక్కటిగా గాడిలో పెట్టి మనం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో ఒక్కొక్కటిగా ఇప్పుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ప్రజలకు ఇచ్చే మాట నిలబెట్టుకున్నాం. ఏదన్నా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సంక్షేమాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సో మీ గురించి అంటే నేను బీర్లా ఐలన్న గారి గురించి ఆర్థికంగా డబ్బులు లేవని అంటున్నారు. బట్ ఆర్థికంగా నేను రీసెంట్ గా మీ ఇంటర్వ్యూలో కూడా చూశాను. ఒక మాట, నేను బిజినెస్ చేస్తాను, నాకు టైం దొరికినప్పుడు బిజినెస్ చేసుకుంటూ 4 పైసలు సంపాదించుకుంటాను. కానీ ప్రధానంగా మీరు డబ్బు సంపాదించిన విధానం చూసుకుంటే ఒక ముఖ్యమైన కంపెనీకి భూములు కట్టబెట్టారు. స్పెక్టా కంపెనీకి బీర్లా ఐలయ్య గారు భూములు కట్టబెట్టి డబ్బు 100 కోట్లు సంపాదించి ఈరోజు ఎమ్మెల్యే అయినారు అని అంటున్నాను. రియల్ ఎస్టేట్ చేయడంలో తప్పులేదు. గతంలో నాకు ఫుల్ టైమ్ గా ఒక ఎమ్మెల్యే కాదు కాబట్టి విస్తృతంగా కాన్సెన్సీ పర్యటన లేకుండే. నాకు దొరికే సమయంలో అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. ఎకరం అమ్మితే మాకు ఇంత కమిషన్ వస్తుంది. దానివల్ల నాకు వచ్చే 10 రూపాయలు 5 రూపాయలు జనాలకు, 5 రూపాయలు నా ఇంటికి, నా ఖర్చులకు వాడుకునేది. నేను ఒక స్పెక్ట్రా కాకుండా సన్ సిటీ కానీ, కోహినూర్ సిటీ కానీ ఎన్నో కంపెనీలకు మేము భూములు ఇచ్చినాం. ఈ ప్రాంతంలో నేను ఒక వ్యాపారవేత్తగా బీర్లా ఐలయ్య అంటే నమ్మకంగా ఆయన తాను పోతే రైతులు తాను కానీ ఇక్కడ రాయండి కొని మనకి ఇస్తాడు. ఒక నమ్మకమైన వ్యక్తి అనే భరోసా ఈ ప్రాంతంలో ప్రజలకు అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు కానీ నమ్మకంగా ఉన్న వ్యక్తి కాబట్టి ఏదైనా భూమి అమ్మినా కొన్నా నా త్రూ అమ్మితే నాకు ₹1 కమిషన్ వచ్చేది. దాంట్లో బాగా స్పెక్ట్రా కానీ ఇంకొక 10 కంపెనీలకు నేను ల్యాండ్ ఇచ్చిన. అందులో ఎక్కువ ఈ ప్రాంతంలో స్పెక్ట్రా కంపెనీ బాగా రివేష వ్యాపారం చేసింది. దానికి కొంచెం ఎక్కువ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అట్లా ఒక స్పెక్ట్రా కాదు, నేను 5-6 కంపెనీలకు కూడా ల్యాండ్ ఇచ్చి ₹4 సంపాదించిన. వచ్చిన ₹4 ప్రజలకు ₹2 పెట్టి నా అవసరాలకు, నా పిల్లలకు చదువులకు, నా ఖర్చులకు వాడుకున్నా. అంతవరకే తప్ప ఎవరిని ముంచలే. ఈ 30 ఏళ్లలో ఒక ల్యాండ్ కేసు కానీ, ఒక్క ఏమన్నా రూపాయి ముంచిన కేసు కానీ అలాంటివి మొత్తం లేవు కదా. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఉంది. నేనేమన్నా అక్రమాలు చేసి ఏమైనా వ్యాపారాలు దుర్మార్గంగా చేస్తే వాళ్ళు నన్ను చూస్తారా?
ఒక ఎమ్మెల్యే స్థాయికి నేను వచ్చినంటే మచ్చ లేకుండా వచ్చినా కదా. అధికారం వాళ్ళ ఉంది, నేనేమో తప్పు చేస్తే నన్ను లోపల వాళ్ళు వేయచ్చు కదా. కానీ అలాంటివి ఏం లేవు. న్యాయబద్ధంగా బిజినెస్ చేసిన, న్యాయబద్ధంగా 4 రూపాయలు సంపాదించే. ఇంత ముందున్న మాజీ ఎమ్మెల్యే అంటే షాడో ఎమ్మెల్యే గొంగిటి మహేందర్ రెడ్డి గారు మీరు కోవట్టుగా ఉండే వ్యాపారాలు చేసుకున్నారు. బయట చూస్తే రాజకీయంగా వ్యతిరేకంగా కూడా లోపల చీకటి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి బిజినెస్లు చేసిరు అనే ఆరోపణ గట్టిగా. గిట్టని వాళ్ళు నానా రకాలు అంటారు. ఒకటి మీరు ఉండండి, ఆయన నేనే పోటీ పడేటప్పుడు, ఆయన నేనే యుద్ధం చేసేటప్పుడు ఏ రకంగా లోపకారంగా చీకటి సంబంధాలు ఉంటాయి. బిజినెస్ వేరు, రాజకీయం వేరు కదా. ఏ బిజినెస్ చేసినా నా ప్రత్యర్థి నువ్వని తెలిసిన తర్వాత నీతోటి ఎలా బిజినెస్ చేస్తాం. కాకపోతే నేను ఇచ్చే మేము ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసే క్రమంలో ఆయన ఒకటే కంపెనీకి ఇచ్చేది, నేను ఒక కంపెనీకి ఇచ్చేది, అంతవరకే తప్ప మాకు ఎక్కడ సత్సంబంధాలు కానీ ఉండకపోయేది. కాకపోతే నేను ప్రతిపక్షాలను గౌరవిస్తా, ఎవరినైనా శత్రువునైనా ప్రేమిస్తా, అది కలిస్తే అన్నా బాగున్నావా నమస్తే అంట, ఆఫీసులను కూడా గౌరవ అన్నగారు అని పిలుస్తా. ఆ రకంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. కాబట్టి అయిలే అందరు వాడు అంటారు. ఇప్పుడు గత అసెంబ్లీ ఎలక్షన్లు చూడండి, తెలంగాణ జరిగిన ఎలక్షన్ కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఇప్పటి వరకు జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ ఒక్క వ్యక్తికి 30,000 మెజార్టీ దాటలే. 30,000 పైచీలకు దాటలే. 50,000 మెజార్టీ నాకు వచ్చిందంటే ఒక బీసీ బిడ్డగా, ఒక సామాన్యుడిగా, ఒక సామాన్య గొల్ల కుర్మ కమిటీలో పుట్టిన వ్యక్తిగా అంత మెజార్టీ ఇచ్చారంటే ప్రజలు నన్ను సేవకుడిగా గుర్తించారు కాబట్టి ఆ మెజార్టీ ఇచ్చారు. ఏదో ధనవంతునికో లేకపోతే డబ్బులుకో ఆ రకంగా ఓట్లు లేరు. మరి మీ కాడ డబ్బులు లేవని మీరు అంటారు. మిమ్మల్ని 5 కోట్లు లేవని బెదిరింపు కాల్స్ ఎట్లా వచ్చినాయన్నా మీకు? నా తా డబ్బులు లేవన్నారు, నాకు సరిపోయిన డబ్బులు నాకున్నాయి. డబ్బులు నేను కార్లు ఎదుగుతున్నా, డబ్బులు పెళ్లిలకు సాగులకు ఎట్లా సాయం చేస్తున్నా, కానీ కోట్లనే లేవు. 5 కోట్లు అంటే బెదిరింపు ఎవరిచ్చారు? అయిలే అంటే మంచివాడు, బెదురుతాడు, మెత్తడి మనిషి అని నన్ను అయిలే ఒక రూపం చూసిరు, 2వ రూపం వాళ్ళు చూడలే. గతంలో కూడా సిపి గారే అన్నారు, మహేష్ భగవత్ గారు, అరే అయినా ఈ రకంగా వాళ్ళు బెదిరించిన మనకి భయపడి ఉంటారు జవాబు ఇచ్చాం. అవును, నేను ధర్మయుద్ధం చేస్తున్నా, వ్యాపారం చేస్తలేను, ఏది అధర్మ వ్యాపారం చేస్తలేను, రిలేషన్ వ్యాపారం చేసి 2 రూపాయలు పెడుతున్నా. విచ్చలు వీడియో ఖర్చు పెడుతున్నాడు, ఎవ్వరి కంటానికి ఆపదకు సాయం చేస్తున్నాడు, వాటర్ ప్లాంట్లు ఇస్తున్నాడు, ఆర్థిక సాయాలు ఇస్తున్నాడు, పిల్లల పెళ్లి చేస్తున్నాడు, చదువులకు ఇస్తున్నాడు, ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. దీని తన ఎన్ని కోట్లు ఉన్నాయని చెప్పి ఆకతాయి పిల్లలు ఫోన్లో బెదిరించారు. వాళ్ళని సూటిగా సమానం చెప్పిన, అది నా తన 5 కోట్లు లేవురా, నీకేమైనా రోగం వచ్చిందా, నీకేమైనా నొప్పి ఉందా, నీ కుటుంబ అవసరాలు ఉన్నాయా, 5, 10, 20 సాయం చేస్తా కానీ కోట్ల ముచ్చట మర్చిపోతాను అని చెప్పి జవాబు ఇవ్వడం జరిగింది. అప్పుడున్నటువంటి సిపి గారు, అప్పుడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి వాడిని తీసుకొచ్చి లోపలేసారు. వాడు ఆగుతా అయిపోయాడు కాబట్టి అట్లా మాట్లాడాడు. సో ఇప్పుడు మీరు ఇచ్చిన ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ లో ఉన్నదంటే కారణం ముఖ్యంగా చెప్పుకుంటే 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు మీరు బాగా ప్రజల్లోకి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుపోయి మీ ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అంటే ఎన్ని తీసుకొచ్చారు. బట్ మీరు పర్ఫెక్ట్ గా చేసిన 6 గ్యారంటీలు పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదని వ్యతిరేకత వచ్చిందా రాలేదా? ఎవరంటే నెరవేర్చలేని? ఏ గ్యారంటీ నెరవేర్చలేదు? గెలిచే 45 గంటల్లోనే మా అక్క జిల్లాలకు మా తల్లులందరూ కూడా 45 గంటల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహిళలకు 2,500 నెలకి ఇస్తాను, ఇస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తాము, ఒక్కొక్కటిగా చేస్తున్నాము. ఉచిత బస్సు ఇచ్చినాము, 500కే గ్యాస్ ఇచ్చినాము, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము, 5 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారు, అవుతుంది. నా ఆలయ నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. రేపు జూలై మొదటి వీక్ నుంచే మేము ఎవరైనా పరిశీలన చేస్తున్నాం. గ్రామంలో ఎవరైతే ఇల్లు నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు 200 గజాలు ఉంటే 5 లక్షలు చిల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి ఆడబిడ్డకు 20,000 దాని స్కీమ్ తయారు చేస్తున్నాం. దాని దిశానిర్దేశం ఏ రకంగా గైడ్లైన్స్ చేస్తున్నాం. ప్రతి ఆడబిడ్డ రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చారా? ఇస్తున్నాం. కళ్యాణ లక్ష్మి వస్తుంది, పథకమే మీరు ఇస్తున్నారు. కేసీఆర్ లక్ష పెట్టింది, మేము బలంగా రామన్నాం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆలోచన చేసి రేపు అయ్యే కళ్యాణాలన్నింటి కూడా ఏ రకంగా మనం ఇద్దామని ఆలోచన చేస్తున్నారు. ఏ ఒక్కటి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పదు. మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటాం. అందుకే కదా మొన్న మాకు భారీ మెజార్టీ గెలిపించింది, మళ్ళీ 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. రైట్ అన్న, సూపర్ పాయింట్ మాట్లాడారు. మీ ఇంటర్వ్యూని ఒకటి చూసిన నేను, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పారు మీరు అసెంబ్లీ ఎన్నికల్లో. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే మీరే చెప్పారు స్వయంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నారు.
కట్ చేస్తే ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్ లో కూర్చొని ఉన్న వాళ్ళకు మీకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, అక్కడ కనీసం 8 ఎమ్మెల్యేల సీట్లు ఉన్న వాళ్ళకు కూడా ఎంపీ సీట్లు 8 వచ్చినాయంటే మరి మీ గ్రాఫ్ పడిపోతున్నట్ట అవతల గ్రాఫ్ పెరుగుతున్నట్ట? పడిపోలే, మా గ్రాఫ్ పెరిగింది. నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంది. గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన సిస్టమ్ ప్రకారం కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ, ఇక్కడ బీజేపీ లేదు. ఓకే, మీరు గమనించండి. గత అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా మాకు 65 సీట్లు వచ్చినప్పటికీ 39% ఓటు బ్యాంక్ మాది. బీఆర్ఎస్ పార్టీ 36% ఓటు బ్యాంక్ బీఆర్ఎస్ పార్టీ, 13-14% బీజేపీ పార్టీ. మాకు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కే పోటీ. కానీ కేసీఆర్ కుట్రలు కుతాంత్రాల వల్ల కేసీఆర్ కు నేను ఓడిపోతున్నాను తెలిసి, నేను చనిపోతున్నాను తెలిసి, చనిపోయే వరకే ఇంకొక 10 మందిని బతికియాలని చెప్పి బతుకుండగానే అవయవాలు దానం చేసింది బీజేపీ పార్టీకి. 36% ఓటు బ్యాంకు నుంచి 15%కి వచ్చిందంటే 20% ఓటు బ్యాంకు బీజేపీకి డైవర్ట్ అయింది. ఇక బీజేపీకి కాంగ్రెస్ పోటీ కాదు, నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ. కానీ బీఆర్ఎస్ ఏం చేసింది? బతికుండగానే చంపేసుకున్నాడు, ప్రాణం ఉండగానే అవయవాలు దానం చేసి ఆ బీజేపీ 8 సీట్లు గెలవడానికి కేసీఆర్ కారణమైండు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సిద్దిపేట హరీష్ రావు అంటే తెలంగాణలో ఒక 5 బ్రాండ్, 6 అడుగుల ఆజానుభావుడు. ఏ ఎలక్షన్లు చేసినా, బై ఎలక్షన్లు చేసినా, డైరెక్టర్లు చేసినా 1,00,000కు మెజార్టీ తక్కువకుండా గెలిచే వ్యక్తి హరీష్ రావు గారు. ఇప్పుడు మీరు హరీష్ రావు గారి నియోజకవర్గం వెళ్ళండి, అక్కడ 2,000 తేడా మాత్రం ఉంది. మరి నీ 1,00,000 మెజార్టీ ఎక్కడ పోయింది? ఇన్ని ఎలక్షన్లు బేరింగ్ చేసుకుంటే ఎప్పుడు నీకు 50 నుంచి 1,00,000 మెజార్టీ తక్కువనే హరీష్ రావుకు ఇవాళ 2,000 ఓట్లే అక్కడ ప్లస్ ఉన్నాయంటే 90,000 ఓట్లు అక్కడ బీజేపీకి వేసిండు. మీరు గమనించాలి. అంటే ప్రతి సీట్లో ఎక్కడైతే మేము ఓడిపోతున్నామో, ఎక్కడైతే డిపాజిట్ దగ్గర, ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి వేయడం వల్ల ఇవాళ సీట్లు గెలిచింది. అయినా అసెంబ్లీ ఎలక్షన్ లో 39% ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 39 నుంచి 40% ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే మా పరిపాలనకు రెఫరెండం, మా గౌరవ ముఖ్యమంత్రి మా 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నారు. 1% పెరిగినము, అదనంగా ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యేని గెలిచినము. మేము గెలిచిన 65 అసెంబ్లీ సీట్లలో కూడా మళ్ళీ ఇప్పుడు మేము మెజార్టీలో ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఒక్క అసెంబ్లీ కూడా మైనస్ కాలేదు. కేసీఆర్ గారు సరే మీరన్నట్టు బీజేపీకి చీకటి ఒప్పందాలతో ఈయన ఓటు బ్యాంకు అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ ట్రాన్స్ఫర్ పెట్టి 8 సీట్లు ఇచ్చారని మీరు అంటున్నారు. వచ్చింది. మరి అలాంటప్పుడు తన కూతుర్ని ఒక్క ఎగ్జాంపుల్ జైలుకి ఎందుకు పంపించుకుంటాడు? ఇప్పుడు స్టార్ట్ అయింది, పోయి పొరుగు దండాలు పెట్టి దర్శకం పెట్టి తీసుకొచ్చుకుంటాడు బిడ్డను విడ్డ్రా చేసుకోవడం కోసమే, జైలు తీసుకోవడం కోసమే మోడీని గెలిపించింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,25,000 ఓట్లు వచ్చినాయి. టిఆర్ఎస్ పార్టీకి 70,000 వచ్చినాయి. బీజేపీ పార్టీకి 10,000 వచ్చినాయి. టిఆర్ఎస్ పార్టీ 70,000 వస్తే ఇవాళ 40,000 వచ్చినాయి. అంటే 30,000 ఎడిపోయినాయి అంటే ఇప్పుడు బీజేపీ పోయినాయి అంతే కదా. మరి ఆ 30,000 ఓట్లు మీరు ఎందుకు క్యాచ్ చేయలేకపోయారు? ఈ 100 రోజులలో మీరు ఫెయిల్ అయినట్టే కదా. మా ఓట్ బ్యాంక్ మాకుంది కదా, మరి మీరు ఎందుకు పెంచుకోలేకపోయారు? మా ఓట్ బ్యాంక్ మాకుంది, మెజార్టీగా ఉన్నాం. 65 సీట్లలో గెలిచినాం. 39% నుంచి 1% పెరిగిందంటే మా పాలనకు రెఫరెండంగా ఉంటాయి కదా, ప్రజలు స్వీకరించినట్టే కదా, ప్రజాపాలన అందిస్తున్నట్టే కదా. ఒక కంటోన్మెంట్ కూడా గెలిచాం కదా. గతంలో 3 సీట్లు ఉంటే 8 సీట్లకు వచ్చాయి కదా. అది మా పరిపాలన. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ప్రజాపాలన. మా మంత్రులు గాని మా ఎమ్మెల్యేలు గాని ప్రజలకు అందుబాటులో ఉండి మేము ఏదైతే గ్యారంటీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రి గాని మా మంత్రివర్గం ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకొస్తున్నాం. ఇలా తెలంగాణ రైతాంగంలో కళ్ళల్లో ఆనందం కానొస్తుంది. ప్రతి ఇంట్లో ఇలా పండుగ వాతావరణం కానొస్తుంది. ఏకకాలంలో దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి గొప్ప చారిత్రాత్మక నిర్ణయం, రైతు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. సో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, సాగునీటి బంద్ అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, తాగునీటి బంద్ అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, షాదీ ముబారక్ బంద్ అయింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రైతు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000,
రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది. వీటికి ఏం చెప్తారు సమాధానం? మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన నిలబడి, రైతుల పక్షాన నిలబడి, కార్మికుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడి పార్టీ. కాంగ్రెస్ వస్తే కరెంట్ రాళ్ళు అంటున్నాం. గతం కంటే కరెంట్ ఎక్కువ ఇస్తున్నాం, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ వస్తే కళ్యాణ షాదీ ముబారక్ అని అంటున్నాం. నేను వచ్చినాక షాదీ ముబారక్ చెక్కులు వంచిన. కాకపోతే మా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి తులం బంగారం మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది. దిశానిర్దేశం ఎట్లా చేయాలంటున్నాం. ఇప్పటికీ కళ్యాణ లక్ష్యం చెక్కులు నేను ఒక 2000 పైకి పంచిన. షాదీ ముబారక్ చెక్కులు వంచిన, కళ్యాణ లక్ష్యం చెక్కులు వంచిన. రైతు బంధు తెలంగాణలో ఎవరన్నా ఒక్కరు రాలేదంటే నేను దానికి జవాబారి. సాంకేతిక లోపం వల్ల వాళ్ళ భూములు ఏమన్నా ఈ దరిద్రం ధరణి వల్ల, కేసీఆర్ తెచ్చిన దరిద్రం ధరణి వల్ల ఏమన్నా భూములు పిఓబిలు ఉంటే తప్ప ప్రతి రైతన్నకు, ప్రతి పాస్బుక్ ఆన్లైన్, ప్రతి రైతన్నకు రైతు బంధు పడ్డది. మీరు తెలుసుకోండి. ప్రతిపక్షాల కరెంటు, నీళ్లు ఇవన్నీ దుష్ప్రచారం. గత సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడకపోవడంతో ప్రాజెక్టులలో నీళ్లు తగ్గిన మాట వాస్తవము. కానీ తాగునీటికి ఎక్కడ కూడా మేము ఇబ్బంది పడలే. మేము మా సొంత నిధుల నుంచి ఆన్లైన్ వర్గానికి 2 కోట్లతోటి ఇవాళ నీళ్లు అందించిన. ఎక్కడ ఇబ్బంది ఉన్నా గ్రామాలలో హైర్ బోర్ తీసుకున్నాం, కొత్త బోర్లు వేస్తున్నాం, కొత్త మోటార్ ఫిట్ చేస్తున్నాం. నీళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది రానియలే. ఇవాళ రైతుల ఒడ్లు కళ్ళ దగ్గర గత ప్రభుత్వం 2 నెలలు కొనుగోలు చేస్తే మేము 1 నెలనే మొత్తం కొనుగోలు చేసి వాళ్ళు నెల 45 రోజులకు డబ్బులు ఇవ్వకపోతే మేము 3 రోజుల్లోనే ఆ రైతు అకౌంట్ లో డబ్బులు వేసినాం. తడిచిన ధాన్యాన్ని కొన్నాం. కాంగ్రెస్ వచ్చినాక అన్ని విధాలు అభివృద్ధి అయింది తప్ప ప్రతిపక్షాల దుష్ప్రచారం, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ నోటి దురుసు, తెలంగాణ ప్రజలు వాళ్ళని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన అధికారం పోయిందని అక్కస్తోటి మేమేదో చేసినాం, మా ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజల పాలన మీద అవి బురదలుతూ తప్ప తెలంగాణ ప్రజలు గమనించారు. 1 ఎలక్షన్ అయింది, 2 ఎలక్షన్లని. రేపు స్థానిక సంస్థల్లో 199% కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అన్న దాదాపు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి 6 నెలలు దాటింది. అప్పటి వరకు కూడా మీకు మంచిగా నెలల సాలీలు పడుతున్నాయి అన్న? అప్పుడు పడుతున్నాయి అంటే మీ పడుతున్నాయి, ప్రభుత్వ ఉద్యోగులకు పడుతున్నాయి. గతంలో 45 రోజులకు 25 తారీఖు 30 తారీఖు ఇచ్చే వాళ్ళకు కూడా 1 తారీఖు 2 తారీఖు దాటినిస్తున్నాం సాలీస్ కూడా. ప్రభుత్వ ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో జీతాలు లేక ఈఎంఐలు ఫెయిల్ అయ్యేది. ఈఎంఐ ఫెయిల్ అయితే వాళ్ళ సిబిల్ స్కోర్ పోయేది. వాళ్ళు ఎంత కష్టపడితే కనీసం జీతం అన్నా 1 తారీఖు 2 తారీఖు రాకపోయేది. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 1 తారీఖు నాడు మేము జీతాలు ఇస్తున్నాం. అంటే అన్ని కేటగిరీ వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తున్నారన్న మీరు? అందరికి, ప్రభుత్వ ఎంప్లాయీ యంత్రాంగం మొత్తం చేస్తున్నాం. సరే చూసుకో, చెక్ చేసుకోండి. రైట్ అన్న. ఎందుకంటే నేను డబల్ సార్ అడిగిన ఎందుకనంటే, రెండోసారి ఎందుకు అడిగినంటే, మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి సార్ అంత ఆర్థికంగా లక్షల కోట్ల డబ్బు ఉన్నా మీకు మంచిగా నెల సాలరీ పడుతుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచిగా సాలరీ పడుతుంది. కానీ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి మాత్రం 5 నెలలు టైం తీసుకొని మళ్ళీ తర్వాత ఆలోచించుకొని టైం తీసుకుంటే ఈ 5 నెలలు నష్టపోవాల్సిందే కదా పథకం. ఎక్కడ 1 కోటి ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నాం కదా. గెలిచే 45 గంటలనే మహిళలకు ఉచితంగా ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చేసినాం. ఇప్పటికే 200 యూనిట్లు కరెంట్ అయింది, రైతు బంధు పడ్డది, రైతు రుణమాఫీ అవుతుంది. ఈ నెలలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈ నెలలో మహిళలు ప్రతి మహిళకు 25 అన్నట్టుగా ఎలిజిబుల్ ఉన్న మహిళలకు ఇస్తున్నాం. ఎక్కడ తప్పలేదు. గత ప్రభుత్వం చేసే తప్పిదాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటూ ఆ లోటు బడ్జెట్ సర్దిద్దుకుంటూ ఆడంబరాలకు పోకుండా గౌరవ ముఖ్యమంత్రి సింపుల్ గా ఏ ప్రోగ్రాం చేసినా ఖర్చు లేకుండా ప్రభుత్వ ధనాన్ని వృధా చేయకుండా ప్రతి పైసా నికారస్గా ఖర్చు చూసి పెడుతున్నాం కాబట్టి ఇవాళ పరిపాలన గాడిలో పడ్డది. అప్పుడు తెలంగాణను కొంత వాళ్ళుగా తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటా పరిపాలన సౌలభ్యం కోసం అవసరమైన మేరకు ఖర్చు పెట్టుకుంటా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా గత ప్రభుత్వం ఏదైతే కొన్ని మంచి అనుకున్న స్కీములు ఉంటే కూడా కళ్యాణ లక్ష్మి అనుకో, షాదీ ముబారక్ అనుకో, అలాంటివి కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రైతు బంధు గత ప్రభుత్వం పెట్టింది, దాన్ని మేము రైతు భరోసా కింద పెంచాను. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో దాన్ని మేము మళ్ళీ పునరుద్ధరించి ప్రతి రైతుకు రైతు బంధు వేసాం కదా. రేపు గౌరవ ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసి రైతు భరోసా మునిగిపోతున్నాం. మంచి అనుకున్న ప్రతి స్కీమును మేము ముందుకు తీసుకుపోతాం. ప్రభుత్వ పరంగా పేదోడికి, రైతుకు, కార్మికులకు, కర్షకునికి ఎక్కడ లబ్ధి జరిగినా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పెట్టిందా ఆ ప్రభుత్వం స్కీమ్ అని కాదు, పేదోళ్ళకు పొలాలు అందాలి, పేదోళ్ళకు తెలంగాణ సొత్తు వాళ్ళకి సొంతం కావాలనే ఉద్దేశంతో
పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా సంక్షేమ పథకాల్లో డీలే లేదు. సంక్షేమ పథకాలు మీరు పెట్టిన హామీలు, మీరు ఇచ్చే పథకాలు ఎలక్షన్ ముంగల ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మహిళలకు గ్యాస్ ఫ్రీ, రైట్, దాంతోనే ఒక 8 సీట్లు మీ ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ సర్పంచ్, ఎంపీటీసీ స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, దానికి అందులో సీట్లు ఎక్కువ గెలవాలంటే ఇప్పుడు రైతు రుణమాఫీ, అంటే అట్లా ఎలక్షన్ ఉన్నప్పుడే మీకు పథకాలు అమలు చేస్తారు. ఎలక్షన్ అయిపోయినాక ఇస్తాం కదా బ్రో. పేదోడికి ఆరోగ్యం వెంకటేస్తే 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఫస్ట్ చేస్తాం. ఎలక్షన్ మా ఎంపీ ఎలక్షన్ కన్నా ముందే 4 పథకాలు చేస్తాం కదా. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ, 500 గ్యాస్ కానీ, 200 యూనిట్ ఫ్రీ కానీ, 10 లక్షల పేదోడి ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి స్కీమ్ కానీ ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు మా రేవంత్ అన్న గారు భరోసా కల్పించిండు. ఆగస్టు 15 లోపు ఇస్తాం. ఆగస్టు రాకముందుకే జూలై 1st వీక్ లో పేమెంట్ చేయబోతున్నాం. జూలై 17 తారీఖు మొత్తం క్లోజ్ చేస్తాను, ఏకకాలంలో చేస్తాను. ఇక అంతకన్నా ఎక్కువ నిదర్శన భావన ఏం కావాలి, రైట్ అనా? అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు గెలిచి గవర్నమెంట్ స్థాపించిన తర్వాత మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మంచి డైలాగ్ అన్నారు. ఏం డైలాగ్ అన్నారు? మాకు ఫుల్ బలం ఉంది, ఒక్కొక్కరం తక్కువ 30-40 వేల కంచెని 50,000 చిల్లర ఓట్లోకి గెలిచినాం, మాకు సరిపోని గవర్నమెంట్ ఉంది, మేము గేట్లు ఓపెన్ చేయం, మాకు ఎవరు అవసరం లేదన్నారు. మొన్న ఎంపీ ఎలక్షన్ చూసుకున్నట్టయితే కడియం శ్రీహరి కూతురికి కడియం కావ్యం తీసుకొచ్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. రీసెంట్ గా చూసుకుంటే పోసారం శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకొచ్చుకొని మంత్రి పదవి ఇస్తారన్న ఆరోపణలు, అంటే ఆ వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మీ బలం మీకు ఇంకా బలం సరిపోక బీఆర్ఎస్ బలం మేము వేరే పార్టీలను లోపరుచుకోను, వాళ్ళకి డబ్బులు ఇస్తామనో, మంత్రి పదవి ఇస్తామనో, కాంట్రాక్ట్ ఇస్తామనో పిలవలేదు. ప్రజాపాలనలో మేము కూడా భాగస్వామ్యం కావాలి. గత 10 సంవత్సరాలుగా ఈ స్వేచ్ఛ వాతావరణం మాకు లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం ఏ మంత్రిని కానీ ఎమ్మెల్యేని కానీ పిలిచి చర్చించి ఏ రకంగా సంక్షేమ పథకాలు అందిద్దామనే ఆలోచన అప్పుడున్నటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడు ఇది ప్రజాపాలన. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదా ఉన్నా ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే అందరితో చర్చించి ఏ రకంగా ప్రజాపాలన అందిద్దామని చెప్పి మాతో చర్చ జరుపుతుంది. కాబట్టి అంత సులభతరమైన పాలన మంత్రులకు గాని ఎమ్మెల్యేలకు గాని ముఖ్యమంత్రి యాక్సెస్ పెరిగింది. దానివల్ల మనం కాంగ్రెస్ లో పార్టీలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. అంటే మీకు 10 సంవత్సరాలు కూడా మీకు వరంగల్ జిల్లాలో ఎంపీకి పోటీ చేసే అభ్యర్థి గతి లేకుండా పోయిందా కాంగ్రెస్ తరఫున? అట్లని గతం కాదు, లేదని కాదు, మీకు దమ్ము లేకనే కదా కేసీఆర్ కార్డు ఉన్న వ్యక్తిని పట్టుకొచ్చి మీరు కాంగ్రెస్ పార్టీలో ఎవరు నిలబడ్డా సునాయాసంగా గెలుస్తారు. మరి అదే మీ దాంట్లో జెండా పట్టుకుని లేరా? 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా పట్టుకున్న వరంగల్ జిల్లాలో లేరా? ఆయనకి ఎంపీ టికెట్ పోటీ చేసే అర్హత ఎవరికి లేదా వరంగల్ జిల్లాలో? మీరు అందరు కలిసి రాజకీయ ఉద్దండు ఒకసారి డిప్యూటీ మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసిండు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో వచ్చి ప్రజాపాలన అందించాలనుకుంది కాబట్టి ఆయనకు అవకాశం కల్పించింది తప్ప వేరే ఎవరు పోటీ పడితే వాళ్ళకి ఇవ్వలే. అక్కడ నాయకులందరూ కూడా సమర్థమైన నాయకుడు. ఈయన రావడం వల్ల ఇంకా సంక్షేమ పథకాలు అన్నింటిలో ఆయన సూచనలు సలహాలు, ఆ ప్రాంతంలో రిజర్వేషన్, అక్కడ ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి దానికి తగిన వ్యక్తిగా ఆయన వచ్చే అవకాశం తీసుకుని తప్ప ఏదో వేపర్చుకోవడం ఏదో చేయాలని కాదు. అక్కడ అందరూ సమిష్టిగా తీసుకుంటే ఎవరిని కూడా మేము బలవంతం పెట్టి టికెట్ ఇవ్వట్లేదు. గెలవడానికి వాళ్ళ ప్రజాపాలన అందించడానికి ముందుగారు కాబట్టి అక్కడ ఈక్వేషన్ లో వాళ్ళ కొంతమందికి అవకాశం. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీ దాంట్లోకి వచ్చారు, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అనుకోండి. అంటే మీరు ఇంతగానం కష్టపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది ప్రజల ఓట్లతో గెలిచిన మీకు మంత్రి పదవి చేయకుండా బయట నుంచి బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పక్కన ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం కరెక్టా? ప్రజాపాలన అందించడంలో మంత్రి కావాల్సిన అవసరం లేదు, ఇంకో పదవి రావాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆశీర్వదించారు. 2,50,000 ఓట్లలో మమ్మల్ని ప్రజాపదవి ఎన్నుకోరు, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి అనేది ఆ ఈక్వేషన్ల బట్టి, అక్కడ పరిస్థితుల బట్టి, సేవ చేసే గుణము, నిర్ణయాలు తీసుకునే స్టెబిలిటీ అంతా బట్టి తీసుకుని తప్ప కొత్తగా వచ్చిన మంత్రి పదవి పాతకు వచ్చిన కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందించాలనే ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ముందుకు పోతారు కాబట్టి మంత్రి పదవి ఎవరికి ఇస్తారు ఎవరికని కాదు. మేము ఒక్కరికి మంత్రి పదవి ఆశ పెట్టి తీసుకోలేదు. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా అరే రైతులకు మంచి లబ్ధి జరుగుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల రైతు సంక్షేమం పెరిగింది, గతంలో నేను రైతులకు ఎంతో సేవ చేయాలనుకున్నా కానీ టీఆర్ఎస్ పార్టీ వల్ల రైతులకు లబ్ధి జరగలేదు. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలుగా 4 విడతలుగా 25,000 అని కాలయాపన చేసి ఆ 25,000లో
అసలు 12,500 మిథ్యా 12,500 తోటి అప్పు తీరలేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షలు కాబట్టి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రైతు బాంధవుడు, రైతు పక్షపాతి, రైతులంటే ఆయనకు మక్కువ. ఆ రైతులకు మేలు జరుగుతుందనే కాంగ్రెస్ పార్టీకి అలా వచ్చి ఇంకా రైతులను ఎక్కువ ప్రోత్సహించి రైతులకు ఎక్కువ లబ్ధి చేయాలనే ఉద్దేశంతో రైతు బాంధవులుగా పోచారం శ్రీనివాస్ చేయలేండు. ఆయన రైతులకు ఇచ్చే సంక్షేమాలను ఆధారంగా పాటలు చేయాలని తప్ప ఆయనకి ఏదో పదవి ఇస్తానో లేకపోతే ఇంకేదో ఇస్తానో కాదు. అభివృద్ధిలో నేను కూడా కీలకంగా ఉండాలి. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ నాశనం అయింది, ఏ రైతుకు లబ్ధి జరగలేదు, కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి అవుతుంది కాబట్టి అందులో నేను భాగస్వామి కావాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యింది. అవునన్నా, భాగస్వామి అయితే పార్టీ కండగా చెప్పండి, ఒక కార్యకర్తగా జాయిన్ చేసుకోండి. మంత్రి పదవి ఇచ్చి సన్మానించారు. మంత్రి పదవి ఎవరు ఇచ్చారు? ఒకవేళ ఇస్తే వచ్చిందా? మంత్రి పదవి ఇస్తే అన్నా వచ్చిందా? పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి మంత్రి పదవి కట్టబడితే మీరు దేనికి ఛాలెంజ్ చేస్తారు? వచ్చిందా? వస్తది. రేపు ఈక్వేషన్ ఉంటే, అవకాశం ఉంటే ఆయన ఎక్కువ సేవ చేస్తాడు, ఎక్కువ ఆయన ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వాడి ఇంకా రైతులను ఎక్కువ కోటీశ్వరం చేస్తాడు. అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల, ఇప్పుడు మీరు మీతో పాటు గెలిచిన ఎమ్మెల్యేల రైతులకు ఎక్కువ సేవ చేసే మంత్రి పదవి సేవ చేసే అర్హత ఎవరు లేరా? సీనియర్ నాయకులు సలహాలు సూచనలు తీసుకుంటాం కాబట్టి ఆయన సీనియర్ మంత్రిగా ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవలు అందించే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో నేను ఉండి ప్రజాసేవ చేస్తాను వస్తే తీసుకోవడం తప్పులేదు. ఆయన ప్రజా సంక్షేమం కోసం తీసుకోవడం తప్పులేదు. ఏదో మేము మైనార్టీలో ఉండి మాకు మెజార్టీ తక్కువ కానీ ఆ మెజార్టీ 70కి దాటింది, ఇంక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. చేర్చుకుంటారా? వస్తే వద్దంటాము. ఇప్పుడు మునిపోయి పాడు నామనేసి పెట్టి మంచిగా సాఫీగా నడుతున్న వ్యక్తి అంటే మేము వద్దంటామా? మీకు అధికారం ఉంది కాబట్టి ఎవరు వస్తారా? మంత్రి పదవి ఇస్తా అంటే చెప్పు, దెబ్బకి నేను కెమెరాలు పక్కన పెట్టి మీ కాడికి వచ్చి చెప్తాను. నేను అంటే అధికారం అనేది, మంత్రి పదవి అనేది ఒకరు ఇస్తేనో ఒకరు చేస్తేనో వచ్చేది కాదు. ప్రజలు విశ్వసించాలి, ప్రజలకు పార్టీ మీద నమ్మకం కలగాలి, ప్రజలు ఈ పార్టీ వస్తే మేము అభివృద్ధి అవుతామని ఆకాంక్షించాలి. అప్పుడు ఎమ్మెల్యే అవుతారు, మంత్రి అవుతారు, ఇంకేదైనా అవుతారు, ప్రజాపాలన జరుగుతుంది తప్ప పార్టీ గెలిచగానే వచ్చి మంత్రి అయితే అంటే అవుతుందా? ప్రజలు ఆశీర్వదించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంది, రైతులకు విశ్వాసం ఉంది, నిరుద్యోగులకు విశ్వాసం ఉంది, కార్మికులు ఉంది. ఇక తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఒక విశ్వాసం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్ని విధాల తెలంగాణ అభివృద్ధి అవుతుంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుందని చెప్పి ఇక చూడండి, మా బడిబాట కార్యక్రమం ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమం పెట్టినాం. గద్దరన్నకు ఇలా అది చేసినాం. ఇలా తెలంగాణ జాతీయ గీతాన్ని చేసుకున్నాం, జయ జయ తెలంగాణ. అంటే ఒక్కొక్కటిగా మనం తెలంగాణ ఎట్లా సిద్ధించింది, తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో వచ్చి తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది కళాకారులు, గేయకులు, కవులు ఎన్ని పాటలు రాసి ఎంత ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం కావడానికి వాళ్ళంతా గుర్తించాలి. 10 ఏళ్ళ తెలంగాణ వచ్చిన కేసీఆర్ గద్దెనెక్కి వాళ్ళందరినీ విస్మరించింది కాబట్టి తెలంగాణ గాయకులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, నిరుద్యోగ కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలు ఇక కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాయి. దాంతో ప్రజాపాలన అందిస్తున్నాం, దాంట్లో భాగస్వామ్యం చేస్తున్నాం వాళ్ళందరినీ. యాదగిరి గుట్టలో ఇక్కడ యాదాద్రిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరుగుద్దా? తగ్గిపోయింది. ఇప్పుడు ఒకప్పుడైతే జరిగింది కదా, గత 10 సంవత్సరాల నుంచి అయితే సూపర్. ఏ మాటకి ఆమె ఒప్పుకోవాలి జరిగింది. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి అంటే మొదటి తిరుపతిగా ఉండే. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి తిరుపతిగా శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి ఇక్కడ వెలిసింది కాబట్టి తెలంగాణకు మొదటి తిరుపతిగా అందరి దృష్టి ఇక్కడనే ఉంది. అందరి ఈ ప్రాంతంలో మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం వచ్చింది, భూముల ధరలు పెరిగినాయి, అందరికీ సమృద్ధిగా అమ్ముకుంటే పెళ్లి చేసిండు, బయటకు పంపిండు, కాలేజ్ చేయించిండు, ఇల్లు కట్టుకున్నాడు, వ్యాపారం చేసుకుని మంచి రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరిగింది. తెలంగాణ రావడం వల్ల, తల్లి సోనియమ్మ ఇవ్వడం వల్ల ఇక్కడ తెలంగాణలో మొదటి తిరుపతి అయింది కాబట్టి ఇక్కడ భూములకు రెక్కలు వచ్చే డిమాండ్. దానికి తోడు కేసీఆర్ కూడా కొంత ఈ గుట్ట మీద గత 10 సంవత్సరాలలో ఇక్కడ ఈ యాదాద్రి టెంపుల్ ని కేసీఆర్ గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేయడం వల్లనే, ఇక్కడ భూముల రేట్లు పెరగడం వల్లనే రియల్ ఎస్టేట్ వాళ్ళు బిజినెస్ చేసుకొని మీరన్నట్టు ఆర్థికంగా స్థిరపడి మీరన్నట్టు మీరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు. అంటే పరోక్షంగా కేసీఆర్ గారు కూడా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తేనే, పరోక్షంగా ప్రత్యక్షంగా ఇక్కడ కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేస్తేనే కదా ఇక్కడ భూముల రేట్లు పెరిగింది. నాతో పాటు 1000 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల కోట్లు సంపాదించారు, వేలు సంపాదించారు. మరి కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేస్తేనే కదా. ఏమంటున్నా, కేసీఆర్ కాదు, గత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత బూస్ట్ వచ్చిన మాట వాస్తవం. కానీ రాజశేఖర రెడ్డి గారు మొదటగా ముఖ్యమంత్రి ఉండి
ఆయన తెచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన తెచ్చినటువంటి ఇక్కడ రోడ్లు కానీ అంతా విస్తీర్ణం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్లాస్ట్ గా హైదరాబాద్ కేంద్ర బిందువుగా యాదగుట్ట కాడ బాగా పెరిగింది. దాని తర్వాత కేసీఆర్ వచ్చినాక కొంచెం గుట్టకు ప్రాధాన్యత ఇచ్చింది. ఏ మాటకు ఆ మాట. ఇవాళ ప్రతిపక్ష హోదాలున్నా నేను ప్రతిపక్షాలు కూడా గౌరవిస్తానని చెప్పిన. వాళ్ళు చేసే పనులను కూడా మనం మంచి అయితే మంచి అనాలి, చెడైతే చెడు అనాలి. కేసీఆర్ గుట్టను అభివృద్ధి చేసింది తప్ప గుట్ట కావాలన్నటువంటి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయలేదు. ఏదైతే గుట్ట అభివృద్ధి కోసం వాళ్ళ సొంత జాగలు, భూములు, షాపులు కోల్పోయిన వాళ్ళ బతుకులు ఇలా చింద్రామంద్రమైనవి. గుట్టను కట్టగలిగింది తప్ప దీని కిందటువంటి మౌలిక సదుపాయాలను డెవలప్మెంట్ చేయలేకపోయిండు. ఏదైతే గుట్ట అభివృద్ధి కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు ఏ రకంగా ఉపాధి చేయలేకపోయిండు. అనాలోచితంగా డబ్బులు దండుకోవడం కోసం వేసినటువంటి ఫ్లైఓవర్లు కానీ, బ్రిడ్జీలు కానీ, కొన్ని కట్టడాలు కూల్చిన కట్టడం వల్ల వాళ్ళ కవిత, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలకు 1000 కోట్లు పోయినాయి. 1600 కోట్లు ఖర్చు పెడితే 800 కోట్లు వీళ్ళ కుటుంబాలకే పోయినాయి. దానివల్ల గుట్ట ఇంకా అనుకున్న స్థాయిలో అభివృద్ధి కాలే. యారుట్లో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కల్పిస్తున్నాం. గత తాత తండ్రుల నుంచి పూర్వ వైభవం, పూర్వ సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నాం. గుట్ట మీద డార్మెంటాలో పనిచేసిన 350 ఆటోలు గుట్టపైకి అనుమతించిన, గుట్టపైన కొబ్బరికాయలు కొట్టే సంస్కృతి చేసినాం. క్యూ లైన్ లో శుభ్రత పెట్టినాం. ఎన్నో రకాల గుట్ట కొండపైన షాపులు బంద్ చేస్తే షాపులను పునరుద్ధరించడం, కొండపైకి వెహికల్ అనుమతించడం. గత కేసీఆర్ ఉన్నప్పుడు 8 దాటితే ఒక్కరు కూడా కొండ మీద ఉండాల్సిన అవసరం లేకుండా మెడబట్టి బయటకు నేటినట్టుగా కొండపైన ఎవరు ఉంచకపోయేది. ఇవాళ 5 నుంచి 10,000 మంది కొండపైన నిద్ర చేస్తున్నారు. ఆ అవకాశం కల్పించడం, వాళ్ళకి ఫెసిలిటీ, వాటర్ గానీ, బాత్రూమ్, లాట్రిన్ సౌకర్యాలు కల్పించడం, కొండపైకి ఈజీగా పోవడానికి, ప్రయాణం చేయడానికి ఆటోలు అనుమతించడం, ఎన్నో సంక్షేమ పథకాలు తెస్తున్నాం. ఎన్నో కొండపైన వచ్చే భక్తులకు. ఇవాళ మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణలు, అక్కడ అరుణాచలం గానీ అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని మొన్న పోయిన వారం స్వాతి నక్షత్రం, శ్రీ లక్ష్మణ స్వామి జన్మ నక్షత్రం, ఆయన జన్మదినం అంటే స్వాతి నక్షత్రం రోజు సుమారు 10,000 మంది భక్తులతోటి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. రాష్ట్రంలో అదొక కొత్త ఒరవడి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ ప్రాంత ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్ గా నాకు చాలా సంతోషం ఉంది. యారుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి హిందూ సాంప్రదాయాన్ని కాపాడుట్లో నిజంగా నేను భాగస్వామ్యం అయినందుకు చాలా గర్వపడుతున్నా. దానికి మా రాష్ట్ర ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గాని, మా బట్టి విక్రమార్క గాని, మా శ్రీధర్ బాబు గారు గాని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గాని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గుట్టను ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వచ్చే భక్తులకు ఫెసిలిటీ కల్పిస్తున్నారు. గుట్టను ఒక ప్రత్యేకంగా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దంలో వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది. అందుకే ఇలా యాదగుట్ట ఈ 6 నెలల్లో ఏ స్థాయిలో వచ్చే భక్తులకు ఫెసిలిటీ ఇస్తున్నాం, ఏ స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి చేస్తున్నాం, ఇలా సాహిత్య కేంద్రం కానీ, అక్కడ ఉన్నటువంటి భజన మండలిలు కానీ ఏర్పాటు చేసి మళ్ళీ పూర్వవైపును తీసుకొచ్చినాం. యాదగుట్ట అంటే రాష్ట్ర నలుమూలలు కాదు, దేశం నుంచి కూడా యాత్రికులు వచ్చే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. రైట్ అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లోగోలు మార్చుడు, టీఎస్ను టీజీగా మార్చుడు, ఉన్న గేయాన్ని దాంట్లో సర్దిద్దుళ్ళు, ఈ మిమ్మల్ని ఏమన్నా ప్రజలు అడిగి రానా మార్చామని? అంటే మీరు ఒక్కటి రేవంత్ రెడ్డి గారి స్పీచ్, మా గౌరవ ముఖ్యమంత్రి స్పీచ్ ఒకసారి వినండి. ఆయన అధికారం రాకముందుకే, కాంగ్రెస్ పార్టీలో రాకముందుకే టీడీపీలో ఒక ఎమ్మెల్యే హోదాలో తెలంగాణ వచ్చిందంటే అమర వీరుల త్యాగాల మీద వచ్చింది. తల్లి సోనియమ్మ ఇచ్చిందంటే ఎంతో మంది అమరులు బలిదానం చేసుకున్నారు. కానీ ఇక ఒక విద్యార్థి కూడా బలిదానం చేసుకోవడానికి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత అమర వీరులను మర్చిపోయిండు కేసీఆర్. రాజకోటలకు చేరినటువంటి చిహ్నాలను రైట్ నేను విన్నాను, వాటిని లోగోల ముద్రించారు కాబట్టి అధికారానికి వచ్చిందన్నాక మారవలే. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందు చూపు ఆలోచన ఉంటది. ఆయన 2009 కంటే ముందే చెప్పిండు తెలంగాణ వచ్చేది ఖాయం, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అన్నాడు. అసెంబ్లీలో 35 నిమిషాలు మాట్లాడి తెలంగాణ కోసం గలవిప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 2009 చెప్పిండు అంటే 2024 9 అంటే 14-15 సంవత్సరాల ముందు రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ వచ్చేది ఖాయం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం అని చెప్పిండు. ఆ రోజు అయింది. ఆ ఉద్యమానికి సపోర్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసి ఉద్యమకారుల మీదకి తుపాకు తీసుకుపోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వచ్చి
ఒక ఉద్యమకారులకు సపోర్ట్ గా వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలి మన అంటున్నారు. అధికారం రాకముందుకే ఆ లోగోలో రాజులవి కావు అమరవీరు ఉండాలని చెప్పినటువంటి మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. దానికి అనుగుణంగానే పెట్టిండు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి ఒక్క యువకుడు తెలంగాణ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొంతమంది గుండె పైన టీజీ అని రాసుకున్నారు. గుండె పైన టీజీ అన్నారు తెలంగాణ రాకముందుకు. మరి తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఆయన టిఆర్ఎస్ పార్టీని దాంట్లో కలపాలి, కొంత స్వార్థాన్ని వాడుకోవాలి. టిఆర్ఎస్ అంటే టీఎస్ అని పెట్టిండు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాకముందు టీజీ అని గుండెల మీద రాసుకున్న దాన్ని తొంగల దొక్కి ఆయన స్వలాభం కోసం టీఎస్ అని పెట్టిండు. దాని గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిండు అమరవీరుల చిహ్నాలు ఉండాలి, టీజీ ఉండాలన్నాడు. అప్పుడు ఇచ్చిన మాట కట్టుబడే ఇది అమరవీరుల త్యాగ ఫలితం తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో ఇవాళ ప్రజలు ఆస్వాదించి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. కాబట్టి గతంలో ఏదైతే ఇచ్చిన మాట కట్టుబడి టీజీ అయింది. ఇక్కడ అందరూ ప్రతిపక్షాలను సంప్రదించి మేధావులను, కవులను, కళాకారులను సంప్రదించి జాతీయ గీతాన్ని మళ్ళీ ఇలా జాతికి అంకితం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అంకితం చేసి దాని చిహ్నాన్ని కూడా అందరి ఆమోదయోగ్యం కోసం అందరి సూచనల మేరకే అమరవీరుల స్తూపం ఉంటే బాగుంటది, వాళ్ళ బలిదానంతో ఇవాళ ఇదైంది కాబట్టి ఆ చిహ్నాల మెట్టు టీజీ చేయడం తీసుకుని. మీరు లోగో మార్పు విషయంలో లోగో మార్చిరు అంతా ఫైనల్ చేసిరు. మీరు అనౌన్స్మెంట్ చేసే ముంగల బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ వాళ్ళ పార్టీకి సంబంధించి పోయి చార్మినార్ దగ్గర ధర్నా చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడి ఆ లోగో మార్చే విషయాన్ని పోస్ట్ పోన్ చేసింది. మళ్ళీ అసెంబ్లీలో తెలంగాణ ప్రజల మద్దతు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడదు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు. తెలంగాణలో నూకలు చెల్లిపోయినాయి టీఆర్ఎస్ కు బీజేపీకి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు. ఒక్కొక్క మెట్టెక్కుకుంటా 39% వల్ల 40% వచ్చినాం. రేపు 55-60% కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అన్ని పక్షాలను నిలబెట్టి అన్ని పక్షాలను డెవలప్మెంట్ చేసి అందరినీ కలుపుకునే పార్టీ కాంగ్రెస్. కాబట్టి వాళ్ళు చిల్లర మల్ల రాజకీయాలు అధికారం ఉన్నప్పుడు తీరుగా, అధికారం పోయిన తర్వాత తీరుగా వాళ్ళు మాట్లాడితే ప్రజలు సహించరు. వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చారు. కేసీఆర్ గారు వైన్ షాపులు, బార్ షాపులు బాగా పెంచి ఎక్కువ టైమింగ్ పెంచి ప్రజల్ని బాగా బానిస చేసిరు. సో బెల్ట్ షాపులు కూడా ఒక బజార్కు పోతే 10-20 బెల్ట్ షాపులు ఉన్నాయి. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారే అన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు మూపిస్తామన్నారు. 100% బెల్ట్ షాపులు మోసినాం. నువ్వు ఇలా ఏ ఊరు పోతావు పోదాపా, ఏ ఊర్లో కూడా బెల్ట్ షాప్ లేవు. ఎక్కడన్నా ఏమన్నా దుర్మార్గులు ఏమైనా దొంగతనం అంతా కూడా వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ఎక్కడ 90% బెల్ట్ షాపులు 99% బంద్ అయినాయి. ఎవరన్నా దొంగతాటుగా ఉన్న అంతా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవడం కోసం తెలంగాణలో శాంతి భద్రత దృష్ట్యా విచ్చలవిడి తాగుడు ఉండొద్దు, మద్యం ఎక్కువ విచ్చలవిడిగా సేకరించొద్దు, మద్యం గ్రామాలలో బెల్ట్ షాపులు అమ్మొద్దు, ఎక్కడ కూడా గంజాయి గాని ఎక్కువ ఈ ధూమపానాలు బంద్ చేయాలి పబ్లిక్ ప్లేస్ అని చెప్పి ఎక్కువ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం దాని మీద చర్చతో ఉంది. డబ్బే ముఖ్యం కాదు, ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాట మాత్రం గట్టిగా చెప్తున్నా. ఒకసారి కాంగ్రెస్ జెండా పట్టుకున్నవాడు కరుడు కట్టిన ఉగ్రవాది లెక్క తయారవుతాడు. వేరే జెండా మార్చరు. అట్లా 90% మంది నేను చూసినాను. 100% నేను చూసిన, నేను ఒప్పుకుంటా. కాంగ్రెస్ జెండా ఎత్తినోడు ఇంకో జెండా ఎత్తడానికి ఇష్టపడడు. సో సేమ్ టైమ్ ఈ 10 సంవత్సరాలు గ్రామ స్థాయిలల్లా, మండల స్థాయిలల్లా, జిల్లా స్థాయిలల్లా ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గొడవలు, పంచాయతీలు, కేసులు మీరేసుకొని ఇన్ని రోజులు కొన్ని నియోజకవర్గంలో పార్టీ మీద ప్రేమతో సొంత డబ్బులు, జేబులో డబ్బులు పెట్టి ఎమ్మెల్యేని గెలిపించారన్న. నా పరిస్థితి గెలిచిన తర్వాత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఈరోజు మళ్ళా మీ పార్టీలోకి చేర్పించుకుంటే మరి 10 సంవత్సరాలు జెండా పెట్టిన వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళకి అన్ని పదవులు ఇస్తాం, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ప్రజాపాలనలో భాగస్వాములు అయితే అయితమని వచ్చి జైలు అయితే మనం వేరే చేయలేదు కదా. వాళ్ళకి ఏదో పదవులు ఇచ్చో, మేము ప్రలోభ పెట్టో 100 కోట్లు ఇస్తామనో, మీకు ఇది ఇస్తామనో, జాగ్ ఇస్తామనో కాదు కదా. మా ప్రజాపాలనను, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను, గౌరవ ముఖ్యమంత్రి యాక్సెస్, ఆయన కలిసే విధానం, ఆయన అందరు ఎమ్మెల్యేలు మంత్రులకు పిలిచి అందరితో సమపాలినటువంటి ప్రాధాన్యత ఇచ్చి
అందరితో మమేకమవుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తెలంగాణలో ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి తెలంగాణ ప్రజలతోటి అభివృద్ధి కీలకమైదామని చెప్పి మిగతా పార్టీలు వస్తున్నారు. ఇంకా చాలా వలసలు ఉన్నాయి. ఏం చూసినావు ఇప్పుడే ఇప్పుడు చూసినావు గేట్లు ఇచ్చిన మాకు టార్గెట్ కేసీఆర్కి అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యము, అభివృద్ధి మీరు ఏమైనా భాగస్వామ్యంతో వస్తే తీర్చుకుంటున్నాం. ఎవరిని టార్గెట్ సెంట్రల్ లో మోడీ ఈడీ అని సిబిఐ అని ఆల్ చేస్తున్నారు. మాతన ఏమున్నాయండి? ప్రజాపాలన ఉంది, ప్రజలకు దగ్గర అయ్యే ఒక యాక్సెస్ ఉంది. మా ముఖ్యమంత్రి ప్రజలను కలుస్తున్నాడు, మంత్రులు ప్రజలను కలుస్తున్నాడు. నేను ఎమ్మెల్యేగా రోజుకు 5 గ్రామాలు తిరుగుతున్నా. మా ప్రజలు అంటున్నారు, అరే ఎలక్షన్ నేను ఇటు తిరుగుతున్నా అంటే నాకు ఎలక్షన్ ముఖ్యం కాదు, నా ప్రజలు ముఖ్యం అంటున్నా. ప్రతి గ్రామం తిరుగుతున్నా. ఇవాళ 119 స్థానాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్ ఉన్న కాడ ఏ రకంగా కార్యకర్తకు అండ ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు చూడండి మీరు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకులకి సంపాదించుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి కాదు. మా ప్రభుత్వం 20 సంవత్సరాల అధికారం ఉండాలి. ఇక్కడ 20 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతో వచ్చిన వాళ్ళం. ఆ లక్ష్యంగా పనిచేసాం తప్ప డబ్బే ముఖ్యం అనుకుంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన కూడా ఓడిపోయింది. అలా ఏం డబ్బులు ప్రజలే మనకు డబ్బులు గెలిపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు. సో మీ గురించి నేను బయట తెలుసుకున్నాను. సో బీసీ పరంగా చూసుకున్నట్లయితే అంటే మంత్రి పదవి రావచ్చు అని అంటున్నారు. బట్ ఇంకో కొందరు ఏమంటున్నారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినారు కదా, అప్పుడే అంత మంత్రి వరకు ఎక్స్పెక్ట్ చేయడం అతివ శక్తి కూడా అనుకోవచ్చు అని కూడా అంటున్నారు. సో దీంట్లో మీరు దీన్ని ఇకపోయచ్చు. నేను ఆల్రెడీ క్యాబినెట్ ర్యాంక్ కదా. ఎస్ ఇప్పంటే ఇంకేముంటదిగా, అంతకన్నా ఇంకేం కావాలి? మా పార్టీ మా అధిష్టానం ఇంకే రకంగా నన్ను వాడుకొని ఏ రకంగా సేవ చేయమంటే ఆ రకంగా సేవ చేస్తా. నేను ఎమ్మెల్యే గెలిచిన మా గౌరవ ముఖ్యమంత్రి పిలిచి ప్రభుత్వం విప్పించిండు. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పిలిచి విప్పించిండు. నాకు బీఎస్సీ కమిటీలో మెంబర్ ఇచ్చిండు. అంటే నా అవసరం ఈయన సేవ చేయగలుగుతాడు, ఈయన పని చేయగలుగుతాడు అని చెప్పి నన్ను గుర్తించి ఇచ్చిండు. రేపు ఏ ఈక్వేషన్ లో మా క్యాస్ట్ ఈక్వేషనా లేకపోతే ఇంకా నల్గొండలో ఒక బీసీ ఉందని చెప్పి బీసీ ఈక్వేషన్ లా లేకపోతే ప్రభుత్వం ఆలోచన చేసి గొల్లకుర్మలకు ఒక స్థానం ఇవ్వాలంటే ఇస్తుండొచ్చు. నేను ఇచ్చినా అదే స్థాయిలో పనిచేస్తా, ఇవ్వకుండా అదే స్థాయిలో పనిచేస్తా. అధిష్టానం ఏ రకంగా నన్ను ఉపయోగించుకుంటే, పార్టీ అభివృద్ధి కోసం ఏ రకంగా పనిచేయమంటే, పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందిమంటే ఆ రకంగా అందించడానికి సిద్ధం. ఒక జనరల్ సీటు అవతల చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తి అంటే మీ అపోజిషన్ పార్టీగా ఉన్న వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే మీరు బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఒక రకంగా చూసుకున్నట్లే రెడ్డి ఉన్నా కూడా రెడ్డికే ఇస్తారు, బీసీ ఉన్నా కూడా బీసీకే ఇస్తారు. ఓట్లు ఈక్వల్ గా రావచ్చు, ఇద్దరు టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ రెడ్డి ఉన్న వ్యతిరేకమైన పర్సన్ కాడ ఒక మీకు బీసీ క్యాండిడేట్ కు టికెట్ ఇచ్చిరంటే అది మీ వెనక ఉన్న అంటే మీ ముందు ఉన్న ధైర్యమా లేకపోతే మీ వెనక ఉన్న పార్టీ ధైర్యమా? నా కాలేరు వర్గంలో రెడ్డిల సపోర్టే అమోఘంగా ఉంది. అంతేనా? రెడ్డినే నన్ను భుజానేసుకొని గెలిపించింది. అదే నేను నిన్న కార్లో వస్తున్నప్పుడు ఆలోచిస్తున్నా, ఇక్కడ బీసీ ఎట్లా గెలిచిండు అనేది అర్థం. అంటే ఇక్కడ రెడ్డియా బీసీయా కాదు, కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ బలం, రేవంత్ రెడ్డి గారి ధైర్యం, సోనియమ్మ తెలంగాణ ఆశీర్వాదం, ఈడ ఒక ప్రజా సేవకుడు, ఈ ఈక్వేషన్ లో భారీ మెజార్టీ వచ్చింది. నాకు ముందుండి కనిపించినటువంటి వ్యక్తులు మా రెడ్డి సామాజిక వర్గం చాలా మంది, మావాడు గెలవాలి, మావాడు గెలిస్తే ఆరేటప్పుడు గతంలో మా రెడ్డి అని గెలిపిస్తే కనీసం మా రెడ్డిలకు కూడా గౌరవం ఇవ్వలే. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి, వాళ్ళు ఇతర దండలు చేసుకోవడానికే పదవి వాడుకున్నారు. ఏ పదవినప్పుడే మా బిడ్డ వీడు పనిచేస్తున్నాడు, దీనికి నేను దగ్గర నుండి గెలిపించాలని నాకు డబ్బులు పెట్టి నా వెనుక నిలబడి రెడ్డి సామాజిక వర్గమే ఇంత పెద్ద మెజారిటీ రావడానికి అంటే వాళ్ళు ముఖ్య పాత్ర. మిగతా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు, గొల్ల కుర్మలు, గౌడన్నలు, ముదిరాజులు, రజకులు వీళ్ళంతా మనం దీవించింది కాబట్టి 50,000 మెజార్టీ విజయం సాధించిన వాళ్ళ కారకంగా ఈ రోజు వరకు పనిచేస్తున్నా. భవిష్యత్తులో కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండి నేను ఒకటే చెప్పిన, నాయకుడిని కాదు సేవకుడిని. నన్ను ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే అని పిలిచే వ్యక్తే లేడు. బీర్లైలే మా బిడ్డ, మా ఓడు, మా తమ్ముడు, మా అన్న, మా బీర్లైలే. ఏ చిన్న పిల్లమోతి ఎవరంటే మా బీర్లైలే, ఏంటంటే మా బీర్లైలే అంతే. ఎమ్మెల్యే అనే పదం ఇంతవరకు నేను ఎవరు నోట అయింది అంటే ఆ రకంగా వాళ్ళకు ఒక అన్నగా, తమ్మునిగా, సోదరునిగా, వాళ్ళ బిడ్డగా, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యునిగా అట్లా మిగిలిన కాబట్టి ఈ రోజు వరకు నాకు ఎమ్మెల్యే అనే పేరు రాలే.
ఈ రోజు వరకు స్టిల్ నవ్వు ఇప్పుడు కూడా. ఎందాక మేము వ్యవసాయ అధికారులతో రివ్యూ చేస్తుంటే ఐలన్న అంటున్నారు వాళ్ళు. అంటే నేను ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఐలన్న గారని సంబోధిస్తుంటే నిజంగా నాకు చాలా ప్రేమ అనిపించింది, ఆప్యాయత. అదే ముఖ్యం కాదు కదా, వ్యక్తి ముఖ్యం. 10 5 ఏళ్ళు ఉంటూ పోతుంది, మళ్ళీ 5 ఏళ్ళు ప్రజలను వస్తే మళ్ళీ అధికారం ఇస్తారు, లేకపోతే తీసి తటబుట్టలు ఇస్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా బీర్లా ఐలన్న గారికి ఒక డ్రీమ్ ఏంది? మీ నియోజకవర్గానికి, మీరు ఆలేరు నియోజకవర్గానికి, నేను ఒక ఎమ్మెల్యే అంటే ఉంటది కదా, నేను ఎమ్మెల్యే అయినాక తర్వాత నియోజకవర్గానికి ఒక డ్రీమ్ ఉంది, నా ప్రజలకి ఇది చేయాలి, మీ డ్రీమ్ ఏందన్న? ఆలేరు నియోజకవర్గానికి ముఖ్యంగా కావాల్సినటువంటివి నీళ్ల సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. గత ప్రభుత్వం విస్మరించినటువంటి గంధమల్ల ప్రాజెక్టును కట్టి తీరాలనే నా ఆకాంక్ష, నా అకాల కోరిక. గంధమల్లం ప్రాజెక్టు చేస్తే 8 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఇక్కడ బునాదిగాన్ కాలువ తీసుకొస్తే 3 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి తండాలకు, గూడాలకు, గ్రామాలకు లింక్ రోడ్లు సమృద్ధిగా వేయాలి. ప్రతి రైతన్నకు అండ ఉండాలి, ప్రతి నిరుద్యోగికి అండ ఉండాలి, ప్రతి కార్యకర్తకు సేవ చేసే అదృష్టంగా ఈ ప్రజలు ఇచ్చారు. కాబట్టి వాళ్ళ ప్రేమాభిమానాలతోటి వాళ్ళకి ఏ రకంగా సేవ చేయాలనో ఆ రకంగా అందుబాటులో ఉండి సేవకుడిగా సేవ చేయడమే లక్ష్యంగా, ముఖ్యంగా శ్రీ ఆరవి లక్ష్మణస్వామి ఆశీస్సులతోటి ఈ ప్రాంతాన్ని అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రతి పేదోడికి బీర్లాల అండ ఉండడానికి సేవ చేస్తుంది తప్ప పదవులు శాశ్వతం కాదు, ఏది శాశ్వత, డబ్బు శాశ్వతం కాదు. పేద ప్రజలకు అండగా, ఆలేరుకు ఒక ముద్దు బిడ్డగా, ఆలేరు అంటే ఐలే అనే తరహాలో ప్రజలు గుర్తుంచుకునే విధంగా సేవ చేయడానికి సిద్ధపడ్డా. సో అన్న, లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు ఇంత భారీ మెజారిటీ గెలిపించిన ఆలేరు ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఆలేరు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. సేవకుడిగా సేవ చేసి ఆలేరును అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆలేరు నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి గంధమల్ల ప్రాజెక్టు, బునాదిగాని కాలువ, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్, అన్ని గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు, ప్రజలకు నిత్యం అవసరమయ్యే ప్రతి దాన్ని నేను సమకూరుస్తా అని చెప్పి ప్రభుత్వంలో ఎక్కువ భాగస్వామ్యం అయి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చుకుంటూ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తీర్చుకుంటూ నేను వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి అండ ఉంటా అని చెప్పి నా మీద నమ్మకంతో 50,000 ఇచ్చినటువంటి ఆలేరు ప్రజలకు ఖచ్చితంగా అన్ని విధాలు అండ ఉంటా. మీ బిడ్డగా ఆలేరు ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలిసినందుకు నేను సేవకుడిగా మీకు సేవ చేయడానికి ముందుకొచ్చినా, ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నాతోటి కానీ ప్రభుత్వంతో కానీ ఖచ్చితంగా కొట్లాడి తీసుకొచ్చి మీ సమస్యలను సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి, మీరు ఇచ్చినటువంటి ధైర్యంతో నేను ముందుకు పోతా అని చెప్పి ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తున్నా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు అడిగిన ఇంత టైం ఇచ్చారు. ఎస్, నేను కూడా పర్సనల్గా కోరుకుంటున్నా అన్న, ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మీకు ఉండాలి. ఇంకా ముందు భవిష్యత్తులో ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అవినీతి లేకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలి. సో ప్రజలకు ఏ కష్టం లేకుండా, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, ఐలన్న నమ్ముకున్న నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఐలన్న ఉన్నారా, అడిగి పోతే నాకు పరిష్కారం జరుగుద్దని భరోసా కల్పించాలని నేనైతే పర్సనల్ గా కోరుకుంటున్నాను. ఈ రాజకీయాల్లో ఇంకా మీ శాశక్తులు ఉన్నంత వరకు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, మంచి పదవులు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.